స్మార్ట్ శంకర్ మూవీ గుర్తుందా మీకు? రామ్ పోతినేని ఎనర్జీకి మాస్ డైరెక్టర్ పూరి ఇచ్చిన ఎలివేషన్స్తో కిర్రాక్ కనిపించారు కదా. అందులో హీరోకి ఓ చిప్పు పెట్టి దాని ద్వారా వేరొకరి ఆలోచనలు జ్ఞాపకాలు వచ్చేలా చేస్తారు. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే బిచ్చగాడు 2 కూడా వచ్చింది. ఇది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందా, నిజ జీవితంలో చేయలేమా అని అనిపించేదేమో మన మస్క్ మామకి. అదేనండి, ఎలన్ మస్క్ మామకి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సినిమాలను నిజం చేస్తారా అనే అనుమానం వస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు తన ట్వీట్స్తో ఆశ్చర్యానికి గురిచేసే ఎలాన్ మస్క్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చామని, ప్రయోగం విజయవంతంగా జరిగిందని ప్రకటించి షాక్ గురిచేశారు. అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటి? మనిషి మెదడులో ఏం చేస్తుంది? దీనివల్ల మానవ మనుగడకు ఏమైనా ప్రమాదం ఉంటుందా, లేక ప్రయోజనం ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కో-ఫౌండర్ 2016లో స్థాపించిన న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ మొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం విజయం సాధించడంతో పాటు ప్రయోగం చేసిన పేషెంట్ కోలుకుంటున్నాడట. అంతేకాదు, ఈ చిప్ నాడీ కణాలను గుర్తించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ 2023 మేలో ఆమోదం తెలిపింది. ఈ అనుమతితో న్యూరాలింక్ చిప్ను పందులు, కోతుల్లో పెట్టి ప్రయోగించగా విజయం సాధించామని, దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ను కూడా ఆడిందని న్యూరో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. ఈ చిప్ ముఖ్యంగా మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయటం, నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స అందించడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20 వంతు మాత్రమే. అంటే ఎంత సన్నగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ చిప్పును అమర్చేందుకు పుర్రెల్లో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 చిప్పును అమరుస్తారు. ఈ చిప్పునకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్పులో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెట్టి ఎలక్ట్రోడ్లను ఎటుపడితే అటు వంగేలా అమరుస్తారు. ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్పునకు పంపుతాయి. ఒక చిప్పులోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్స్ను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం, అందుకోవటం, ప్రేరేపించటం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథములుగా మారుస్తుంది. ఈ ప్రయోగంతో సైన్స్ మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. మరి మారుతున్న మానవ జీవన విధానంలో AIతో మనిషి సహజీవనం చేయాల్సి వస్తుందేమో. మరి మీరేమంటారు? అయితే న్యూరాలింక్ ప్రాజెక్టు ఒక్కటే లేదు, ఇటువంటి ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే యుఎస్కు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్పును అమర్చింది. అయితే న్యూరాలింక్ తరహాలో మనిషి తలకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది. ఎవరికైనా మెమరీ లాస్, చెవుడు, డిప్రెషన్, నిద్రలేమి లాంటి సమస్యలు ఉంటే ఈ చిన్న 8 మిల్లీమీటర్ల సైజున్న చిప్ ద్వారా సరిచేయవచ్చు అని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా డబ్బు సంపాదించడం మా టార్గెట్ కాదు, మాతో కలిసి పనిచేసేగా గొప్ప వాళ్ళని న్యూట్రాలింక్కు తేవడమే లక్ష్యం అన్నారాయన. ఇప్పటికే స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలకు CEOగా ఉన్నారు ఎలాన్ మస్క్. మార్స్ గ్రహానికి వన్ వే ట్రిప్లో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన. అందుకు తగిన రాకెట్లను తయారు చేస్తున్నారు. తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభించింది. దీనికి ఫండ్ రూపంలో 1155 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో ఒక ఎలాన్ మస్కే స్వయంగా 731 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కంపెనీలో దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ మస్క్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే వైద్య రంగంలో పెనుమార్పులు వస్తాయని అంటున్నారు. స్మార్ట్ శంకర్ మూవీ గుర్తుందా మీకు? రామ్ పోతినేని ఎనర్జీకి మాస్ డైరెక్టర్ పూరి ఇచ్చిన ఎలివేషన్స్తో కిర్రాక్ కనిపించారు కదా. అందులో హీరోకి ఓ చిప్పు పెట్టి దాని ద్వారా వేరొకరి ఆలోచనలు జ్ఞాపకాలు వచ్చేలా చేస్తారు. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే బిచ్చగాడు 2 కూడా వచ్చింది. ఇది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందా, నిజ జీవితంలో చేయలేమా అని అనిపించేదేమో మన మస్క్ మామకి. అదేనండి, ఎలన్ మస్క్ మామకి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సినిమాలను నిజం చేస్తారా అనే అనుమానం వస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు తన ట్వీట్స్తో ఆశ్చర్యానికి గురిచేసే ఎలాన్ మస్క్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చామని, ప్రయోగం విజయవంతంగా జరిగిందని ప్రకటించి షాక్ గురిచేశారు. అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటి? మనిషి మెదడులో ఏం చేస్తుంది? దీనివల్ల మానవ మనుగడకు ఏమైనా ప్రమాదం ఉంటుందా, లేక ప్రయోజనం ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కో-ఫౌండర్
2016లో స్థాపించిన న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ మొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం విజయం సాధించడంతో పాటు ప్రయోగం చేసిన పేషెంట్ కోలుకుంటున్నాడట. అంతేకాదు, ఈ చిప్ నాడీ కణాలను గుర్తించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ 2023 మేలో ఆమోదం తెలిపింది. ఈ అనుమతితో న్యూరాలింక్ చిప్ను పందులు, కోతుల్లో పెట్టి ప్రయోగించగా విజయం సాధించామని, దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ను కూడా ఆడిందని న్యూరో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. ఈ చిప్ ముఖ్యంగా మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయటం, నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స అందించడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20 వంతు మాత్రమే. అంటే ఎంత సన్నగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ చిప్పును అమర్చేందుకు పుర్రెల్లో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 చిప్పును అమరుస్తారు. ఈ చిప్పునకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్పులో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెట్టి ఎలక్ట్రోడ్లను ఎటుపడితే అటు వంగేలా అమరుస్తారు. ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్పునకు పంపుతాయి. ఒక చిప్పులోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్స్ను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం, అందుకోవటం, ప్రేరేపించటం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథములుగా మారుస్తుంది. ఈ ప్రయోగంతో సైన్స్ మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. మరి మారుతున్న మానవ జీవన విధానంలో AIతో మనిషి సహజీవనం చేయాల్సి వస్తుందేమో. మరి మీరేమంటారు? అయితే న్యూరాలింక్ ప్రాజెక్టు ఒక్కటే లేదు, ఇటువంటి ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే యుఎస్కు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్పును అమర్చింది. అయితే న్యూరాలింక్ తరహాలో మనిషి తలకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది. ఎవరికైనా మెమరీ లాస్, చెవుడు, డిప్రెషన్, నిద్రలేమి లాంటి సమస్యలు ఉంటే ఈ చిన్న 8 మిల్లీమీటర్ల సైజున్న చిప్ ద్వారా సరిచేయవచ్చు అని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా డబ్బు సంపాదించడం మా టార్గెట్ కాదు, మాతో కలిసి పనిచేసేగా గొప్ప వాళ్ళని న్యూట్రాలింక్కు తేవడమే లక్ష్యం అన్నారాయన. ఇప్పటికే స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలకు సీఈఓగా ఉన్నారు ఎలాన్ మస్క్. మార్స్ గ్రహానికి వన్వే ట్రిప్లో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన. అందుకు తగిన రాకెట్లను తయారు చేస్తున్నారు. తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభించింది. దీనికి ఫండ్ రూపంలో 1155 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో ఒక ఎలాన్ మస్కే స్వయంగా 731 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కంపెనీలో దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ మస్క్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే వైద్య రంగంలో పెనుమార్పులు వస్తాయని అంటున్నారు.